మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా దేవాలయాల్లో బ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తుంటారు. అయితే నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో మాత్రం ఒక ముస్లిం ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఒక ముస్లిం పూజలు చేయడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ ముస్లిం పూజారిగా మారాడు, దాని వెనుక ఉన్నటువంటి కథ ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం. చెప్పండి స్వామి, ఎందుకు మీరు ముస్లిం? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణనాదం త్వా గణపతిం భవామహే కవిం కధీరాం జయశ్వనాదం భ్రమణస్య. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. సర్వమంగళమంగళ్యే శివే సర్వాదాదకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. చెప్పండి స్వామి, ఎందుకు మీరు ముస్లింగా ఉన్నారు? ఎందుకు అంటే హిందూ వైపు వచ్చి పూజలు చేయాల్సిన పరిస్థితి? మాది సొంత ఊరు ప్యాపిలి స్వామి. నాన్న లేడు, కాలం అయిపోయినాడు చిన్న వయసులోనే. 8 ఏళ్ళ వయసు నుంచి మేము డోన్కి వచ్చేసినాము. డోన్కి వచ్చి జీవనాధారం కోసం డోన్కి వచ్చినాము. ఆడ హోటల్లో పని చేస్తుంటే ఇట్లా 4 రాకముందుకు ఒక చిన్న టెంపుల్ ఉండే, చిన్న విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు రోడ్డు మీద ఉండే. ఒక ఇట్లా ముక్కొని పోయినాను స్వామి. ఇంకా తెలియదు వయసు. ఇట్లా ముక్కొని పోయినాను. ఇంకా అమ్మవారు ఏం బుద్ధి పుట్టించిందో ఏం లేదు మాకి. ఇంకా ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైనా పండగలు వస్తే 3 సంవత్సరాల వరకు ఎవరికి అండకోకుండా పూజ చేసుకున్నాను. అంటే ఎలాగంటే ఈ సమాజం ఎలా ఉందంటే ఒక ముస్లిం వ్యక్తి పూజలు చేస్తుంటే వ్యతిరేకించడము, కొట్టడము, తిట్టడం అలా ఉంటాయని ఆ భయంతో ఆ వయసులో మేము అమ్మవారికి తెలియక ఎక్కడ కాండ్రాకోకుండా ఎవరు చూడకోకుండా ఒక 3 సంవత్సరాలు అయితే పూజ చేసినాను. అట్లా కొంచెం కొంచెం తెలిసిపోయింది. ఇది 2007లోనే 4 వచ్చింది. అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు ఎవరు ఇక్కడ పూజ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ ఏమంటే ఇట్లా ఒక ముస్లిం అబ్బాయి అని చెప్పినారు. ఫస్ట్ నిలబెట్టి వడ్డెరాజులు, తర్వాత వచ్చేసి రెడ్డి గారు పూజ చేసినారు. వాళ్ళు పోయినాక వైశాస్ వచ్చినారు. వాళ్ళు పోయినాక ఇట్లా ముక్కోని పోయిన వచ్చినందుకు అమ్మవారు నాకు ఏలుకుంది. ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నాను. రోడ్డు కటింగ్ వచ్చినాక ఎవరు ఏం కథ అంటే ఒక ముస్లిం అబ్బాయి భాషా పిల్లోడు హోటల్లో పనిచేస్తాడు, అతని ఘాటికి ఉన్నట్టు ఈ వరంగా నన్ను అడిగినారు. ఎవరు ఏమంటే నేనే సార్, నిలబెట్టిందైతే వేరే వాళ్ళు, పూజ చేసింది నేనే. మరి ఎట్లా సార్ అంటే ఇట్లా గుడి రోడ్డు వచ్చింది, కటింగ్ అయింది, వచ్చి మీరు ఏదైనా కానీ విగ్రహం తీయాలని చెప్పినారు. మరి ఎట్లా చేయాలి ఏం కదా అని అయ్యని పోయి అడిగినాను. స్వామి ఇలా వచ్చినారు సారులు, రోడ్డు కటింగ్ పోయింది, గుడికి వేరే సాడ స్థలం ఇచ్చినారు, మాకి ఏం చేయాలా ఇట్లా అని అడిగితే నీ పేరు మీద బలం ఉంది, నువ్వే కట్టిపోయినారు. అమ్మవారు కానీ ఏమ్మా ఈ నాకేం తెలియదు ఏం కదా అంటే అమ్మవారు కలరింపులోకి వచ్చి గుడి కట్టిలేదు, నువ్వు చిన్నది మొదలు పెట్టు, అదే దాని విధంగా జరుగుతుంది అన్నారు. ఇది 25 అడుగుల లోతు లోయ, ఇది గుంత. ఒక 500 మన్ను తోలిచ్చిన దీనికి నేను. సరే, మీరు ప్రారంభం చేసినప్పుడు మీ మత పెద్దల నుంచి అంటే ముస్లిం మత పెద్దలు సాధారణంగా ఒక మతం నుంచి ఇంకో మతానికి వెళ్తేనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటిది మీరు గుడి కట్టించి ఇక్కడ ముందుకు వెళ్తున్నారు, మీ వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేని తర్వాత ఒక అతను వచ్చిన సార్, ఒక అతను వచ్చి ఏమి ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఇట్లా పూజలు చేస్తున్నావు, మనం ఇస్లాంలు ఏమంటారు, రేపు పొద్దున నువ్వు చనిపోయినా కానీ నీకు ఎవరు ఏమి సహకరించరు, ఎందుకు చేస్తున్నావు ఏం కథ అనేది నా మనసుకు నచ్చింది, నేను చేస్తున్నాను. నేను ఎవరినైతే కించపరిచి ఏం మాట్లాడలేదు, నాకు నచ్చింది నేను చేస్తున్నా. అమ్మవారు కట్టేమని కట్టించిన సేవ చేస్తున్నాను అంతే. నేను అంతవరకే కానీ నాకు వేరేది ఏం తెలుస్తుంది నాకు చెప్పు. ఇప్పటికి వచ్చినావు, ఇంకొక తూరి వచ్చినావా, నేను సూసైడ్ చేసి నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోతాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా నా జోలికి ఎవరు రాడు. అమ్మవారు ఆరం బారం మొత్తం అమ్మవారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఇంట్లో నుంచి బయటికి పోయినా అమ్మవారు తలుచుకునే పోతా. అమ్మవారి దగ్గర బాగా చిన్నప్పటి నుంచి నమాజ్ చేసినటువంటి మీరు హఠాత్తుగా ఈ వేద మంత్రాలు ఎలా నేర్చుకున్నారు, ఎలా చేస్తున్నారు? ఎవరు నేర్పిలేస్తాము, నాకు ఒక గురువు లేరు, ఎవరు లేరు. ఒక గురువు ఉన్నాడు, ఆయన మాకేం మంత్రోచ్చారం ఏం లేదు, మామూలుగా గురువు అని చెప్పేస్తాం. ఆయనని అమ్మవారు ఉపాసకుడు. ఆయన కానీ కట్ అయిపోయాడు మాకి. మేము ఒక మంత్రం, ఒక వేదం ఎవరు నేర్పిలే. అమ్మవారి శ్లోకం ఒక్కటి ఎలా వచ్చిందో తెలియదు నాకు ఒక చదువు లేదు, ఏమీ లేదు. ఎన్నేళ్ల వయసులో మీరు? 8 ఏళ్ళ వయసు నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాం. 8 ఏళ్ళ వయసు నుంచి ఇప్పుడు గుడి కట్టించి పోయిన నెల మార్చి 26కి 14 15 ఏళ్ళలో పడింది అమ్మవారు ప్రతిష్ట చేయించి. 15 ఏళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏం కాదు. అమ్మవారి మీద అయితే అసలు ఎవరే కానీ ఒక్క మాట అనలేదు. అప్పుడు అన్నారు, కట్టేటప్పుడు చాలా మంది చాలా విధాలుగా అన్నారు. ఒక ముస్లిం అయి ఉండి మా హిందూ దేవాలయం ఎట్లా కట్టిస్తావు అనేటోళ్ళు కానీ అన్నారు నన్ను. అట్లా అన్నోళ్ళు ఈ పొద్దు ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తాను. 15 మందితో స్టార్ట్ చేసిన, ఇప్పుడు 700-800 మంది అయినారు అన్నదాన కార్యక్రమంకి. ఇప్పుడు ఎవరెవరు అమ్మవారిని ఏమన్నారు, నువ్వు ఎలా కట్టిస్తావు ఏం కదా అది ఇది అని చెప్పినారు.
ఇప్పుడు ఎవరు ఏమన్నారో వాళ్ళే వచ్చి పొద్దు అమ్మవారికి మొక్కుతున్నారు, ఎవరెవరు ఏం తిట్టినారో వాళ్ళే వచ్చి ప్రతి అమాసకు అన్నదానం చేసుకొని తింటున్నారు, సేవ చేస్తున్నారు. 8 ఏళ్ల వయసులో ఇస్లాంను వదిలి ఉం. హిందూ వైపు వచ్చారు. మీ తల్లిదండ్రులు కానీ వారందరూ మీకు సపోర్ట్ చేశారా? అప్పుడేం చేయలేదు సార్, అప్పుడేం చేయలేము, అప్పుడేం చేయలేదు. గుడి కట్టేటప్పుడు అయితే బాగా సహకరించాం. మా 4 అన్నదమ్ముళ్ళు, మా చిన్నాన్న, మా అమ్మ, మేమే అంత కష్టపడినాం గుడి. అంటే ఒప్పుకున్నారా అసలు ఈ విషయాన్ని? అంటే ఇంకా ఫస్ట్ వచ్చినాయి, ఏమో అమ్మవారు వాళ్ళకని బుద్ధి పుట్టించేసింది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంది? అంటే పూజలు నిర్వహిస్తారా ఇంట్లో, లేకపోతే నమాజ్? నేను సపరేట్గా ఉన్నా సార్, నేను సపరేట్గా ఉన్నా. ఇప్పుడైతే ఇప్పటివరకు నేను సపరేట్గా ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంటాను వస్తుంటాను. అయితే ఇప్పటి వరకైతే ఏమన్నారు, అమ్మ వాళ్ళు ఇంకా ఇస్లాంలోనే వాళ్ళు ఇస్లాంలోనే ఉన్నారు, మిమ్మల్ని వ్యతిరేకించలేదు? ఏమన్నారు. ఇప్పుడైతే ఏం అమ్మవారు అయితే ఏమనలేరు. ఏదైనా పండగలు చేసినా ఏం చేసినా అని పిలుస్తారు, మేము పోయి ఫోన్ చేసుకుని వస్తాం. ఎక్కడ సార్ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాకు చదువు అయితే ఏం లేదు సార్, మా నైటివ్ ప్లేస్ వచ్చేసి ప్యాప్లేస్. ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము డోన్కి వచ్చి 28 ఏళ్ళు అవుతుంది. స్టార్టింగే హోటల్లో పని చేస్తుంది, కుక్కుని సార్. సప్లై క్లీన్ చేస్తుంది, క్లీన్ చేసిన కాడ నుంచి సప్లై అయినాను, సప్లై కాడ నుంచి వంట మాస్టర్ అయినాను. వంట మాస్టర్ ఇప్పుడు ఏమైనా వంటలు ఏమైనా చెప్తే పోతుంటాను. మంగళవారం అయితే ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తారు రానే కానీ పోను. అమ్మవారు గుడి ఇసి పెట్టి మటుకైతే పోను, ఈడే సేవ చేసుకుంటాను, అమ్మవారే ఇస్తారు. మీ జీవనాధారం అదంతా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు వరకైతే సార్ 2 నెలలైంది సార్, పనికి ఏం పోవడం లేదు. శివాలయం గుడి కట్టాలి, శ్రీ ఉజ్జయిని మహాకాళి శివాలయం గుడి కట్టాలని ఆ గుడి కోసము తపన పడుతున్నాను. ఆ గుడి కట్టించేకి 20 లక్షలు అవుతుంది అన్నారు, మొత్తము రాయితోనే కట్టకము. దానికోసం తనకలాడుతున్నాను సార్. మీరు పూజారిగా కొనసాగుతున్నారు, మరి మీ పేరు ఏంటండి? నా పేరు వచ్చేసి షేక్ ఇమాం బాషా. ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టేటప్పుడు దుర్గా భాష శర్మ అని పెట్టినారు. శర్మ అంటారు ఎక్కువ, దుర్గా అంటారు. మీ పిల్లల్ని ఏమని పిలుచుకుంటారు? ఏమన్నా పేర్లు మార్చారా పూజారిగా మారినప్పటి నుంచి? ఏమన్నా చిన్న పిల్లలు 8 ఏళ్ళు పిల్లలకి అబ్బాయి ఫ్యూచర్ ఏమన్నా ఉంటే అమ్మవారి దయ. నా తర్వాత నాకు మీరు మతాన్ని మార్చుకొని పూజారిగా ఉన్నారు కాబట్టి మీరు అమ్మవారు ఆదేశించిన పేర్లే పెట్టుకుంటారా? అవే ఇప్పటికైతే అమ్మోళ్ళు వాళ్ళ తరపున పెట్టుకున్నారు. ఇంకొంచెం పెద్దగా అయితే పేరు మార్చుకుంటాం, వాళ్ళ పెద్దల సమస్యలో ఉన్నాం కాబట్టి కొంచెం అట్లా చేస్తున్నాం. సరే, డోర్ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, స్టార్టింగ్ లో మిమ్మల్ని వ్యతిరేకించారు, ఒక ముస్లిం పెట్టడం ఏంటని. ఇప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు. మేము చేయలేని పని నువ్వు చేసినావు భాషాస్వామి అంటారు. మేము చేయలేని పని నువ్వు చేసినావు స్వామి, చాలా సంతోషం మాకి, ఇంకా గుడి అభివృద్ధి చెయ్యి, ఇంకా 10 మందికి అన్నం పెట్టు అని చెప్తారు. ఏం కావాలా గుడి అభివృద్ధి జరగడానికి? ఇంకా ఏం అవసరం ఉంది? ఈ రేకులు తీసేసి ముందర మండపం వేపిస్తాం, చుట్టూ కంపౌండ్, గుడికి నిత్యం అన్నదానం జరగాల అని నా కోరిక. ఎందుకంటే చాలా మంది అటు ఇటు చాలా మంది పోతుంటారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు నా కాడ, 12 ఏళ్ళు లేదు. అతని ఒంటి మీద వస్త్రం లేకోకుండా వచ్చినాడు, మైండ్ అప్సెట్ అయ్యి. 12 ఏళ్ళ నుంచి నేనే చూసుకుంటున్నాను. ఆయనకు ఒక ఇల్లు తీసినాను, బాడకి కట్టుకుంటూ ఉన్నాను. ఆయన ద్వారా అయితే ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వచ్చింది, పింఛన్ ఏం రాలేదు. ఇంకా పింఛన్ అప్లై చేయలేదు. పింఛన్ వస్తే గానీ ఆయన జీవన ఆధారం ఆయన ఉండాలి. మీరు అర్చకత్వం తోటి మీకు ఏదైనా అమౌంట్ వస్తుందా, లేకపోతే వేరే పని చేసుకుంటున్నారా? నేను ఇక్కడ మంగళవారం నాడు ఒక 5-10 వస్తా స్వామి, అవి తీసుకుంటా. కుండీలో ఏమన్నా ఒక 100-200 వచ్చినా అమ్మవారికి వారానికి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. పసుపు కుంకుమ పాలాభిషేకం అన్నీ ఉంటాయి, అర్చన చేసుకునేటివి. అవి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఉండి డబ్బులు అమ్మవారు తీసుకుంటా. ఆ ప్లేట్ కలెక్షన్లో ఉన్నట్టు 200-300 వస్తే నా జీవనాధారం చేసుకుంటా. ఎవరైనా ఏమైనా వంటలకి పిలిస్తే పోతాను. ఇన్ని రోజులు కొత్త బస్ స్టాండ్లో క్యాంటీన్లో పని చేస్తుంటే ఆ క్యాంటీన్ బంద్ అయింది. అక్కడ బస్ స్టాండ్లో సమోసాలు అమ్ముతుంటాయి. లావ్ అయినా మంచి చేయలేక ఏదైనా వంటలకి పోతున్నాం. ఈ గుడి కట్టిన విషయము స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులకి ఎవరైనా తెలిసి వాళ్ళ నుంచి ఏమైనా వాళ్ళ కాడికి ఏం రాలేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు రారు ఇక్కడికి. పోనీ ఎప్పుడైనా దర్శనం కోసం ఎప్పుడైనా వచ్చారు? ఎవ్వరు రాలే ఇంతవరకు. ఎమ్మెల్యే అప్పుడు కే కృష్ణమూర్తి ఉండే డోన్కి ఎమ్మెల్యేగా, ఆయన అమ్మవారికి బంగారు తాళ్ళుబొట్లు మెట్టలు ఇచ్చినారు. కే కృష్ణమూర్తి అని కమ్మలపాడు సారు అప్పుడు 2010లో ఇచ్చినారు, 2011లో ఇచ్చినారు. బంగారు తాళ్ళుబొట్లు మెట్టలు ఇచ్చినాడు అమ్మవారికి. అది ఆయన ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఎవరు రాలేదు ఇంతవరకు, రాజకీయ పరంగా ఎవరు రాలేదు. ఎల్లమ్మ దేవతకి ఎలాంటి పూజలు చేస్తారు? అమ్మవారికి ప్రతి అమావాస్యకి అమ్మవారికి కుంకుమార్చన, పాలాభిషేకం, పంచామృతంతో అభిషేకం చేస్తాము. ఎక్కువ పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తాం. ప్రతి మంగళవారం 4:30-5 గంటలకు వస్తాము.
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఖర్జూరం, అరటిపండు, పంచామృతం అభిషేకం చేస్తాము. మళ్ళీ పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, విభూది నీళ్ళు, కుంకుమ నీళ్ళు, మామూలుగా నీళ్ళు, రోజు వాటరు, అన్ని దానితో అభిషేకం చేస్తాం. ఎలా నేర్చుకున్నారు ఇదంతా మీరు? అది నాకే ఒక్కరు నేర్పిలేస్తాను. మీరు అమ్మవారు ఎదురుగానే ఉంది, మీరు ఎదురుగానే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. నేను ఎలా చేస్తున్నాను, నాకు ఈ మంత్రం ఎలా వచ్చింది, నాకు ఎవరు నేర్పించారో ఎవరు తెలియదు. దైవ సాక్షిగా ఈ మా అమ్మకి కాశీకి పంపించింది, ఈ మాల సాక్షి చెప్తున్నాను, నాకు ఒక మంత్రం నేర్పిలేదు. ఈ 2 శ్లోకాలు వస్తాయి. ఎలా మరి ఏ శక్తి నడిపిస్తుంది అంటారు? అమ్మవారే కదా స్వామి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను స్వామి, మీరు తప్పుగా అనుకోనంటే మా చెప్తాను. ప్రపంచంలో నదులన్నీ హిందువులవే ఉంటాయి కదా. గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, తుంగభద్ర, ఇది శ్రీశైలం డ్యామ్ ఉంది, కృష్ణా నది ఉంది. హిందువుల పేర్లే కదా స్వామి, హిందువులవే కదా ఉండేది. ఎవరు ఉన్నాయి స్వామి? అన్నిటికీ అర్థం సనాతన భూమి. హిందూ సాంప్రదాయం మించినది ఏది లేదు నాకు తెలిసేంత వరకు. ఎవరు మతం వాళ్ళకి గొప్ప. ఒక మతం నేను కించపరిచి మాట్లాడాను. సొక్క మాలిక ఏకే అనుకొని సేవ చేస్తున్నాను అమ్మవారికి. అమ్మవారితో మా కుటుంబం అంతా బాగున్నాం. ఎలా ఉంది అంటే కొంతమంది ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. వ్యతిరేకిస్తారు వాళ్ళు. ఇప్పుడు కానీ ఇట్లా చూసుకుంటూ పోతారు కానీ ఆ కాడికి రారు. అమ్మవారు రానియదు. రోడ్డు మీద పోతూ ఉంటారు అందరూ. ఒక ముస్లిం అబ్బాయి కట్టించాడు మన భాషనే అని చెప్తారు, అనుకుంటూ పోతుంటారు. నాకు అర్థమవుతుంది. వాళ్ళు చేతులు సైగలు ఇట్లా కన్ను సైగలు చూసుకుంటూ పోతుంటారు. నువ్వెవరు పోరా నాకే? నాకే అమ్మవారు ఉంది. 1000 గంటల ఆమెకి ఒక కన్ను కాదు, 1000 గంటల ఆమె. ప్రపంచం అంతా కన్నులే ఉండే ఆమెకి. ఎవరి నుంచి ఏం ఒత్తిడి కానీ దాడి చేయడం కానీ ఇట్లాంటివి పెద్దల నుంచి కానీ వారి నుంచి కానీ? అదే చెప్పినా కదా స్వామి, ఒక తూరు వచ్చింది అదే లాస్ట్ 15 ఏళ్ళు ఇంతవరకు ఒక్కరు కానీ ఏమన్నది. ఒక ముస్లిం వ్యక్తి వస్తే గుడి ఎన్నికల మీద ఆపెట్టుకుంటుంటే నేను బొట్టు పెట్టుకోవాలనే కానీ బెదపడుతుంటే ఎవరు ఈయన ఇట్లా చేస్తున్నాడు కదా అని. అయినా కానీ ఇప్పుడు నేను ఏనికి బెదపడను. పబ్లిక్ లో పోతుంటా, పబ్లిక్ లో ఇట్లే బొట్టు పెట్టుకుంటాను. ఇట్లే ఉంటా. మంగళవారం పూజ చేసేటప్పుడు ఇలాగే ఉంటా. మాకి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం ఉంది. డోన్లో ఒక 6-7 మంది ఉన్నారు, బాగా సహకరిస్తారు. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది సారు, ఆయన వచ్చేసి శేష్ రెడ్డి అని, ఆయన ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తాడు. బట్టల షాపు ఒక సార్ ఉన్నాడు, వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇస్తారు. దినేష్ గౌడ్ అని ఉన్నాడు, ఆయన ప్రతి నెల 2 ప్యాకెట్లు బియ్యం ఇస్తాడు. ఇంకొక ఆయన ఈ ఖాళీలో రెడ్డి స్వామి ఉన్నాడు, ఆయన 2 నెలలకు ఒక తూరి నూనె డబ్బాకి 2450 రూపాయలు ఇస్తాడు. ఇంకో మా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్, ఆ పిల్లోడు నూనె అయిపోయింది బాబు అంటే ఆయన ఇస్తాడు. ఇక్కడ సుబ్బారెడ్డి సార్ కాలనీ అని ఉంది వీటికి పక్క వంచేరు, వాళ్ళు ప్లేట్లు లేవు ఏమి లేవు, ఇబ్బంది పడుతుంటాయి. ప్రతి నెలకి వచ్చేసి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు అవుతుండే ప్లేట్లకి గ్లాసులకి. వాళ్ళు ఒక 4 ఇళ్ళు అందరూ కలుసుకొని మాకు ఈ ప్లేట్లు ఒక 80 ప్లేట్లు 20 గ్లాసులు తెచ్చినారు. స్వామి చెప్పండి, ఇదివరకు ఎవరన్నా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎలాంటి సహకారం అందిందా? ప్రభుత్వం నుంచి అయితే ఏం ₹1 కానీ రాలేస్తుంది, వాళ్ళ నుంచి ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడు ఏమంటే శ్రీ ఉజ్జయిని మహాకాళి శివాలయం కట్టాల, ఆ గుడికి ఎవరైనా సహకరించి ఈ ముందర మండపం వేపియాలని ఆశిస్తున్నాను. కర్నూలులో రెడ్డి సార్ ఆయన ఉన్న రెడ్డి సారు వేపించినాడు, ఆయన 1,20,000 పెట్టి బ్రేక్లు వేపించినాడు. గుడి ముందర మండపం ప్రజల నుంచే సహకారం ఉంది కానీ ప్రభుత్వం నుంచి అయితే ఏం ₹1 సహకారం లేదు. ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు? గుడి అభివృద్ధి కావాలా, ఇంకా అన్నదానం కార్యక్రమం బాగా జరగాల, గుడి ముందర స్లాబ్ వేపియాల, మండపం కట్టియాల, శివాలయం కట్టాల. మా ఫోన్పే నెంబర్ వచ్చేసి 8309115749. ఎవరైనా కానీ సహకరించండి. ఇన్ని ఏదైనా కానీ ప్రోగ్రాంలు పెట్టుకుంటే లక్షలు ఖర్చు పెడతారు, ఒక రోజులోనే అయిపోతుంది. ఇది శాశ్వత కాలంగా నిలబడే పని. ఎవరైనా కానీ దయచేసి చేతులెక్కి మొక్కుతున్నాను, శివాలయానికి కట్టేకి దాదాపు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. నాకు జీవనాధారం ఏం లేదు, ఎక్కడ పని లేదు. పని పోవాలంటే చేతగాడని అమ్మవారి సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఏదైనా చిన్న వంట కార్యక్రమాలు ఉంటే అవి చేసేకపోతాను అంతే కానీ ఏం లేదు. అబ్బాయికి చదివించే కానీ శక్తి లేదు, నాకు ఏం లేదు. నా జీవనాధారం అయితే ఏం లేదు. గుళ్ళోనే టెంకాయలు కొట్టుకోవాలా, ఏదైనా వచ్చిన డబ్బులతోనే భార్యాపిల్లని పోషించుకోవాలి. అర్చక వృత్తిని మీతో పాటు స్టాప్ చేస్తారా, లేకపోతే మీ వంశంలో ఉన్నటువంటి మీ కొడుకు వాటితో కొనసాగిస్తారా? నా తర్వాత మా వారసత్వం ఉండాల్సిందే కదా స్వామి. నేను బతుకునేంత వరకు నేను సేవ చేస్తా, తర్వాత అమ్మవారి దయ అది. ఆమె ఎవరికి ఎప్పటికల్లా ఏం చేస్తుందో ఏమో.
నేనైతే నేర్పియాలా, నా కొడుకు వేదం నేర్పియాలని అనుకుంటున్నాను. మా కుమారుడిని అమ్మదయ్య అది మీరు నడిపించే మార్గంలోనే మీ కుమారు నడుస్తాడు. నడిపేయాలనే ఉన్నాను. మీ కుమారుడిని మీ మార్గం నడిపించడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నా. అమ్మవారి సేవ చేసుకోవాలనే సిద్ధంగా. ఎక్కడ దొరకాల స్వామి అమ్మవారి సేవ? లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. గర్భగుడిలో పోనీ కానీ అధికారం లేదు స్వామి. ఒక శివాలయంలోకి గర్భగుడిలో పోయేకుంది కానీ ఏ గుళ్ళోకి గర్భగుడిలో పోయేకి అవకాశం లేదు. లక్షల కోట్లు సంపాదించుకున్న ఉన్నారు. దేవాలయానికి ఏమి ఇస్తారో ఏం లేదు. కానీ మేము అమ్మవారి సేవ చేసుకుంటున్నామంటే మాకు పూర్వజన 1000 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ ఇటువంటి సేవ దొరకదు. నాకు దొరికి అమ్మవారి నాకు కలరింపులో కనపరిచి గుడి కట్టి అనడం అంటే నా ఎన్ని జన్మల తపస్సు చేసినా కానీ దొరకదు అవకాశం. నాకు దొరికింది ఆ తల్లి, చల్లని తల్లి ఇచ్చింది కాబట్టి నాకు సంతోషంగా ఉంది సార్. స్వామి చెప్పండి, ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎవరు మీకు ఇచ్చారు? ఇది ఫస్ట్ స్టార్టింగ్ 25 అడుగులు లోయ. ఇది మొత్తం గుంత, రోడ్డు ఏం లేదు. ఇది రోడ్డు వచ్చినప్పుడు మాకు స్థలం ఇచ్చినారు, గవర్నమెంట్ వాళ్ళదని చెప్పినారు. తర్వాత సర్వే చేస్తే ఇక్కడ ఇటుపక్క ఆర్టీసీ రమణ అని ఆయన కుమారుడు పని ఉన్నాడు, వాళ్ళది సగం గుడి మొత్తం ఈ ప్రాంతం అంతా వాళ్ళదే. అటుపక్క వచ్చేసి ఉరిగి వెంకటేశ్వర అని ఉన్నారు, వాళ్ళ దాంట్లోకి వచ్చిందనమాట. వాళ్ళైతే ఏం అబ్జెక్షన్ చేయలేదు. ఇంకా ఏమన్నా స్వామి మీరు గుడి కట్టినాక తీసేసాక ఉండదు కదా, సర్లేండి యథావిధంగా పూజలు చేసుకోండి అని చెప్పినారు. అయితే ఎలా ఉంది, మీరు హిందూ మతం నచ్చే ఇక్కడ దీంట్లోకి వచ్చి పూజలు చేస్తున్నారు? అంటే మీరు ఇస్లాం చూశారు, తర్వాత హిందూ మతంలోకి వచ్చి ఈ వేద మంత్రాలు నేర్చుకోవడం కానీ ఇంకోటి చేయడం కానీ, అంటే ఈ హిందూ మతం నచ్చే మీరు ఇక్కడికి దీంట్లోకి వచ్చారా? హిందూ మతమే నచ్చింది స్వామి. హిందూ మతం ఇచ్చింది ఏది లేదు. హిందూ ధర్మమే గొప్ప. ఎందుకు ఆ మాట మాట్లాడుతుంటే మామూలుగా సాధారణంగా ముస్లింలు అంటే తమ దేవుడు తప్పనిచ్చి దేవుడిని నమ్మరు. మీకు ఎందుకు అలా అనిపించింది? నాకు నచ్చింది అమ్మవారు సాటుగా కలరింపులోకి వచ్చింది. అమ్మవారు చిన్న పాప రూపంలో మొగానికి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పసుపు పెట్టుకొని కలరింపులోకి వచ్చి కనపడుతుంది. అమ్మవారు వస్తుండే నాకు అప్పుడు ఎవరైనా జాతర చేస్తే అట్టే వెళ్ళిపోతుంటే అమ్మవారి గుళ్ళో చెప్పి బాగా చెప్తుంటుంది. నేను అన్ని విధాలుగా చేసినాను. హిందూ ధర్మం మించింది లేదు, హిందూ ధర్మమే గొప్ప. ఎందుకు అంటే మన ఇస్లాంలో మీరు నమాజ్ చేస్తుంటే అది నచ్చలేదా? నాకు నచ్చలేదు. ఏమో నాకు అమ్మవారే అనుకుంటా వచ్చేసిన. ఇది పూర్తి స్థాయిలో మనం చూస్తే పూజారి గత 22 ఏళ్ళుగా ఇక్కడ ఏదైతే అర్చక వృత్తిని కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి తన చిన్నతనంలోనే 8 ఏళ్ల వయసు నుంచే తనకు ప్రేరేపితమై ఇక్కడికి నేను హిందూ మతంలోకి వచ్చానని చెప్పేసి అని కూడా స్వామి అంటున్నారు. ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏదైతే టౌన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కంటే డోన్ నగర శివార్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ ఎల్లమ్మ దేవాలయం ఉందనే చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చి స్వామి పూర్తి స్థాయిలో తమ అర్చక వృత్తిని చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి, నమాజ్ చేసేటువంటి వ్యక్తి ఒకసారిగా హిందూ మతం వైపు, అంటే హిందూ మతం ఉన్న హిందూ ధర్మమే గొప్ప అని చెప్పి ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చి ఈ అర్చక వృత్తిని అయితే కొనసాగిస్తున్నారు. మొదట పుట్సాలు చూసుకుంటే చాలా మంది మత పెద్దలు కావచ్చు, వారు కావచ్చు, అందరూ కూడా చాలా వ్యతిరేకించారు. ఎందుకు మీరు ఈ విధంగా మారాల్సి వచ్చింది, మన మతం గొప్ప అని చెప్పేసి అని కూడా చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని అడ్డంకులు ఎదిరినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను అమ్మవారికి సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఇక్కడ గుడిని స్థాపించాను. గుడి నిర్మాణం కోసం కూడా డబ్బు లేని సమయంలో కూడా దాతల ద్వారా చాలా డబ్బులు నేను ఇక్కడికి తీసుకున్న తర్వాత ఈ గుడిని నిర్మించానని చెప్పేసి అని కూడా అంటున్నాడు. పూర్తి స్థాయిలో హిందూ మతం నచ్చే నేను ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పేసి అని కూడా పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో శర్మగా మార్చుకున్నారు పేరు. ఫస్ట్ అయితే భాష అని పిలుస్తారంట. భాష నుంచి కూడా నేను శర్మగా నాకు నామకరణం చేశారు. నేను శర్మగానే ఉంటాను, శర్మగానే జీవిస్తాను అని చెప్పేసి అని కూడా స్వామి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.